పిఠాపురం గత 5 ఏళ్లలో ఏమైనా జరిగింది? ఏమీ జరగలేదండి. రోడ్లు అవ్వలేదు, మొత్తం మీద డెవలప్ ఏం అవ్వలేదు. వాళ్ళకి కావాల్సిన సచివాలయం బృందానికి వాళ్ళకి కావాల్సిన అనుచరులకి రాజకీయ నాయకులకి పని చేసుకున్నారు. కానీ సామాన్య మానవుడికి పేదవాడు గొంతు కోసేసాడండి. అన్నా క్యాంటీన్లు తీసాడు. వచ్చిపోయేవాళ్ళు జమీందారులు, కోటేశ్వర హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ కూడా మొత్తమే భోంచేసి ఇంటికి సర్దుకుని వెళ్ళేవారు. మొత్తం మీద అన్నా క్యాంటీన్లు కూడా తీసాడు. చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇళ్ళు, ప్రజలకు కట్టించిన ఇళ్ళు రంగులేసి మొత్తం మీద ఆయన కట్టినట్టుగా మొత్తం మీద ఆయన పేరు తెచ్చుకుంటున్నాడు. వీళ్ళైతే దమ్ము ఉంటే ఆయన కట్టించి పెట్టాలా, ఆయన మమ్మల్ని భోజనాలు పెట్టాలా. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అన్నా క్యాంటీన్లు ఎవరు కట్టారండి? టీడీపీ గవర్నమెంట్ లో కట్టారు. మరి రంగులేసి మొత్తం మీద అన్నా క్యాంటీన్లు తీసి పారేసి ప్రజల నోటు కూడా భోజనం తీసి పారవలసిన పని ఏంటండి? ప్రజలు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని అంటున్నారు కదా. ఈ పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ తరపు నుంచి వర్మ గారు ఉన్నారు. వర్మ గారు ఒక మెట్టు తగ్గి నేను పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి నేను 100% సపోర్ట్ చేస్తాను. ఎలా చేస్తున్నారు ఆయన? వర్మ గారి ద్వారాగానే పవన్ కళ్యాణ్ గారు కూడా నెగ్గుతారు. వర్మ గారు ఇప్పుడు సీట్ ఇవ్వలేదు కానీ అధికమైన మెజార్టీతో నెగ్గును. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు కనుక పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి నెగ్గించి పూచి మా వరం గారిది. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు ప్రభుత్వ పనితీరులతో పోల్చుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు వస్తే బాగా డెవలప్ జరుగుద్ది అనుకుంటున్నారు మీరు? మా 100% ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. ఓకే, 100% జరుగుతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరైతే? ఒక 35,000 40,000 మెజార్టీ వస్తుంది అనుకో. 35,000 పైన. అది మరి 1,00,000 మెజారిటీ అడిగారు. మరి 1,00,000 మెజార్టీ అంటే మా ఆతల గట్టి పోటీ కూడా వాళ్ళు కూడా డబ్బు ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు కూడా ఓట్లు కొనుక్కుని మొత్తం మీద వాళ్ళు కూడా జనాల్లో రావాలని, జనాల్లో చెప్పాలని, వాళ్ళు కూడా నెగ్గాలనేగా ఉంటది కదా ఎవరి మట్టుకోళ్ళకి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇక్కడ బండి ఇస్తాము, ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తాము, లేదా బంగారం ఇస్తామని అంటున్నారు. అవన్నీ అనవసరం, వేస్ట్. అవన్నీ జరిగే పనులు కాదు. మరి వాళ్ళ డబ్బులు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకి 15,000 ఇచ్చాను, రైతు బరాలు ఇచ్చాం, అన్ని ఇచ్చాం అంటున్నాడు. ఎవరికి ఇచ్చాడు? నాకు ఇళ్లతాళం వచ్చింది. ఇళ్లతాళం వచ్చిందని మా సచివాలయం వారంటీ ఇంటికి వచ్చి చెప్పింది. సచివాలయం పట్టా తీసుకుంటే టైంకి పట్టా ఇవ్వలేదు. నీ పట్టా లేదు, నీకు పేరు లేదు అన్నారు. రేపు పట్టాలు ఎత్తున్నారు రమ్మని చెప్పిన వారంటీలే చెప్పారు. పట్టాలు ఇచ్చి టైంకి వెళ్తే లేదన్నారు. రైతు భరోసా కూడా పడలేదు. నేను జగన్ గారు ఎక్కిన కాంచి రైతు భరోసా పడలేదు, కౌలు రైతుల లోన్ పడలేదు. ఆఫీసుకి వెళ్ళి అడిగితే రావు నీకు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి పరంగా చూసుకుంటే అసలు మీకు ఎలా అనిపిస్తుందండి? రాష్ట్ర అభివృద్ధి పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలని ప్రజలు చూస్తున్నారు. ప్రజలు దింపేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈయన పరిపాలనకు మీరైతే ఎన్ని మార్కులు వేస్తారండి? 100కి నేను 100కు 100 వేస్తాను. ఎందుకంటే 100కు 100 ఏం బాగోలేదు కదా, మరి బాగున్నందుగా ప్రభుత్వం మార్చాలని చూస్తున్నారు జనాలు. 100కు 100 వేసి ఇంటికి పంపుతానంట. ఇంటికి పంపించాలనే మరి ప్రజలు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈసారి పిఠాపురం నుంచి పట్టం కడతారైతే? పట్టం కడతారనే మేము అందరం కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి డెవలప్ చేస్తాను, అమ్మఒడి అంటున్నాడు. 45 సంవత్సరాల వాళ్ళకి బట్టన్ నొక్కుతాను అంటున్నాడు. ఇప్పుడు మరి బట్టన్ నొక్కలేదని 45 సంవత్సరాల వాళ్ళు గోలాడుతున్నారు. మరి సచివాలయం కరెంట్ బిల్లు ఎన్నిసార్లు పెరిగింది? ఆయిల్ రేట్లు ఎన్నిసార్లు పెరిగింది? నిత్యావసర రేట్లు ఎన్నిసార్లు పెరిగింది? బాందీ షాపులు ఎంతెంత రేట్లు పెరిగాయి? 100 రూపాయల కాయకి 300 పెరిగింది బాందీ షాపులు. ప్రజలు మరి ఆ బాందీ దాతేనే ఉండలేకపోతున్నారు. ప్రజలు అలవాటైపోయింది. మరి కల్తీ మందులు అంటున్నారు. ఈ లోపల ఆ మందు దాతేనే కానీ అడుగు తీసి అడుగు ఎత్తలేదు. మందు తాగినాడు ఆరోగ్యం పాడవుతుంది. బలహీనతలు అయిపోతున్నారు. ఇల్లుని పట్టించుకుంటుంది, పిల్లల్ని పట్టించుకుంటలేదు. ఈ లోపల ఈ అమ్మవాడు వేసినందువల్ల ఇప్పుడు దాకా వేసాడు. పాటలకి గతంలో ఎక్కిన అన్నీ వేసాడు. మరి ఇప్పుడు వరకు ఎందుకు వేయలేదు పాటలకి? ఫీడర్లకి మొత్తం మీద రైతులకి, ఆటో వాళ్ళకి మొత్తం మీద ఉన్నవాడికి వేస్తున్నాడు కానీ లేనివాడు పరిస్థితి ఏంటి చెప్పండి? రెక్కాడితే కానీ డొక్కాడినాడు పరిస్థితి ఏంటి? అది ప్రజలకు డబ్బు పంచడం అనేది మంచిదేనంటారా? ప్రజలకు డబ్బు పంచడం అనేది మంచిదే. కోటేశ్వర్లకు వేయాలా డబ్బు? భూమి ఉన్న వాళ్ళకి వేయాలా? ఆటోడు 4,000 5,000 సంపాదించుకుంటాడు, ఆడికి వేయాలా? లాయర్లకు వేయాలా చెప్పండి? మరి భూమి ఉన్న వాళ్ళకి డబ్బులు వేయాలా?
రైతు భరోసాలు వేస్తున్నాడు, కౌలు వేస్తున్నాడు, ఉన్న వాళ్ళకి సహకరించాడు తప్ప పేదవాళ్ళు బోర కోసేసాడు, పీక్ మొత్తానికి కోసేసాడు, అన్న క్యాంటీన్లు తీసేసాడు, మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ప్రజల గొంతు కోసాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల గొంతు కోసేశారు ఖచ్చితంగానే. ప్రజల దృష్టిలో అయితే మటు మాత్రం ఏమి అందనాడు ఓటాడు గ్యారెంటీగానే. అందినోడు అయితే అయిపోతారా? అందినోళ్ళు ఎక్కువ ఉంటారా? అందినోళ్ళు ఎక్కువ ఉంటారా? చెప్పండి. ఆయన అనుచరులకి అన్నాక రైతు భరోసా కేంద్రాలలో ఇది వారంట్లు పరిపాలిస్తున్నారు. వారంట్లు పరిపాలించడం ఏంటి? వారంట్లు కావాల్సిన వాళ్ళకి వేసుకుంటారా? వారంట్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పాతేస్తారా? చెప్పండి. వారంటీలే నడిపిస్తున్నారు రాజకీయం అంతా. ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడితే టాట తీసేస్తున్నారు. చాలా మంది వాలంటీర్లు వైసీపీ పార్టీకి పనిచేసిన కోవట్లు అని చెప్తున్నారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటంటే వాలంటీర్లు నిజంగా ఎలా పనిచేస్తున్నారు? ప్రజలకు పనిచేస్తున్నారు? ప్రభుత్వానికి పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి పనిచేస్తున్నారు అంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి అనుసరులు వీళ్ళు, పాలకాపులు. ఆయన ఏది చెప్తే అది చేయాలి వీళ్ళు, లేకపోతే దారి లేదు. వాళ్ళు భవిష్యత్తు పాటు చేసుకున్నారు. వాళ్ళు డిగ్రీలు చదువులు పాటు చేసుకుని 5,000కి 6,000కి పనిచేసి వాళ్ళ లైఫ్లు పాటు చేసుకుంటున్నారు. అది చాలా మీరు మాత్రం ఏమి న్యాయం జరగలేదండి. నేను 190 ఎక్కడన్నా మాట్లాడతాను. పట్టా ఇచ్చి ఇదప్పుడు నా పేరు లేకపోవడం ఏంటండి? కౌలు రైతులు లోన్ రాలేదు. ఎమ్మెల్యే గారికి చెప్పాం, ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు. ఎండి ఆఫీస్కి వెళ్ళాం, ఆఫీసర్ లెక్క చేయలేదు. ఎవరో రైతు భరోసా కేంద్రంలో పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళదైనా పరిపాలన. లేనివాడికి ఏం న్యాయం చేయరా? నిజంగా కౌలు రైతులకి నిజంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? ఉన్నవాళ్ళకి వాళ్ళకి కావాల్సిన రాజుకుని వాళ్ళు ఎటువంటి పరిపాలిస్తున్నారు.